Hello, hi, welcome to various node videos. This is your Kiran Kodumuru. Yes, DSC की ఇంటర్మీడియట్స్ ఇవే బుక్స్ చదవాలి, ఇలాగే చదవాలి. సో మరి ఏం బుక్స్ చదవాలి సార్? ఇటు ఏపీ కావచ్చు, డిఎస్ అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఏ బుక్స్ చదవాలి, ఏ మేరకు చదవాలి, స్కూల్ బుక్స్ చదవడానికి ఇంటర్మీడియట్ బుక్స్ చదవడానికి మధ్య డిఫరెన్స్ ఏం చూపించాలి మనకి ప్రిపరేషన్లో. ఖచ్చితంగా స్కూల్ బుక్స్ ఒక రకంగా చదవాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ బుక్స్ ఒక రకంగా చదవాల్సి ఉంటుంది. సో మరి స్కూల్ బుక్స్ ఎలా చదవాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్ బుక్స్ అయితే ఎలా చదవాలి, ఇంటర్మీడియట్ ఏ బుక్స్ చదవాలి, సో ఈ అంశాలన్నీ కూడా ఈ సెషన్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ నేను మీకు చిన్న ఒక శాంపుల్ క్లాస్ అయితే చూపిస్తానండి. ఇంటర్మీడియట్ ఎలా చదవాలనడానికి ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించిన ఒక చిన్న క్లాస్, ఇంట్రొడక్టరీ క్లాస్ ఉంటుంది. సో మన యాప్లో ఈ క్లాస్ మిస్ అయిందని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా అది ఓపెన్ కావట్లేదంట, ఎందుకో ప్రాబ్లమేటిక్గా ఉందంట. సో వాళ్ళకి ఈ క్లాస్ యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా సో ఇంటర్మీడియట్ ఏ విధంగా చదవాలనేది కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది, రైట్? సో ఈరోజు సెషన్ డీల్ చేద్దామండి. అండ్ మోర్ ఎవర్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. అండ్ మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. దాంట్లో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన డిఎస్సికి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఈవెన్ డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ద డెమో వీడియోస్ చూడండి. ఇఫ్ అట్ ఆల్ మీరు సాటిస్ఫైడ్ విత్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ డౌన్లో చూసేది లాస్ట్ తెలంగాణ డిఎస్సి 2024లో మన ఛానల్ని ఫాలో అవుతూ జాబ్ సాధించిన వారు, వీళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ జాబ్ హోల్డర్స్ అండి. సో రైట్ నో దే ఆర్ ఎంజాయింగ్ దేర్ జాబ్. అండ్ మీరు వీళ్ళ యొక్క ప్లేస్లో ఉండాలని కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి, రైట్? ఇంటర్మీడియట్కి ఏ బుక్స్ చదవాలి? సో ఒక్కసారి మనం ఎప్పుడైనా సరే ఏ బుక్స్ చూస్ చేసుకోవాలని దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ సిలబస్ కాపీ తీసుకోండి, ప్రింట్ సిలబస్ కాపీస్. ఒక్కసారి ఆ సిలబస్ కాపీ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎవరైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఒకసారి సిలబస్ కాపీని పరిశీలించినట్లయితే మన తెలుగు అకాడమీ బుక్స్. సో మరి తెలంగాణకి అదేవిధంగా ఏపీకి సపరేట్గా ఉన్నాయంటే రెండింటికి ఏది సపరేట్గా ఉండదు. తెలుగు అకాడమీ అంటే ఒకటే ఉన్నాయండి ప్రజెంట్ అయితే. సో ఆ బుక్స్లో ఉండేటువంటి సిలబస్ ఏదైతే ఉందో, సో ఇంటర్మీడియట్ సంబంధించిన 2 సంవత్సరాలకు సంబంధించిన 4 బుక్స్ ఉంటాయండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే. మీకు ఆ 4 బుక్స్ మీరు పర్ఫెక్ట్గా చదవండి. ఈ 4 బుక్స్ తప్ప ఇంకా వేరే దేనికి వెళ్ళకండి. ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నానంటే, ఒకసారి సిలబస్ని అబ్జర్వ్ చేసి, యాక్చువల్గా నేను చూస్తే బాగుండేదండి మీకు ఇక్కడ సిలబస్ని అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగు అకాడమీలో ఏదైతే హెడ్డింగ్స్ పేజీ నెంబర్తో సహా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా తీసి ప్రింట్ చేయడం జరిగింది సిలబస్ కాపీలు. యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం వెనక్కి ముందుకు పైకి క్రిందికి ఎక్కడికి పోకుండా తెలుగు అకాడమీ బుక్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా సిలబస్లో ప్రింట్ చేశాడు. కాబట్టి మీరు బ్లైండ్గా సింపుల్గా తెలుగు అకాడమీ బుక్స్ని ఫాలో కండి, రైట్? మరి తెలుగు అకాడమీ బుక్ని ఫాలో అయ్యేటప్పుడు ఏం చేయాలి, ఎలా చదవాలి అనేది చెప్తాను నేను ఇక్కడ ఒక శాంపుల్ క్లాస్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూద్దాం, రైట్? జనరల్గా నేను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వాళ్ళకు ఒక చిన్న ఒడిసే సో డెమో క్లాస్ లాగా చెప్తాను. సో ఇంటర్మీడియట్ బుక్ని ఎలా చదవాలని చెప్తాను. అండ్ అదేవిధంగా వారికి దీన్ని యాప్లో కూడా అప్లోడ్ చేస్తానండి. ఇది కొంతమంది పెడుతున్నారు, ఇదేంటి శరీర ధర్మశాస్త్రంలో మనకి ఇది మిస్ అయిపోయింది సార్ ఇంట్రొడక్టరీ క్లాస్ అని. చిన్న క్లాస్ అండి యాక్చువల్గా ఇది, రైట్? ఫస్ట్ ఇంటర్మీడియట్ బుక్ ఓపెన్ చేయగానే మీకు పర్టికులర్ యూనిట్ కనపడుతూ ఉంది అక్కడ. సో యూనిట్ ఓపెన్ చేయగానే మీకు దాంట్లో యూనిట్ కంటే స్టార్టింగ్ కంటే ముందే కొంత ఇంట్రడక్టరీ పార్ట్ ఉంటుంది, కొంత సైంటిఫికల్ హిస్టరీ ఉంటుంది, సైంటిస్టుల గురించి ఉంటుంది, వారు చేసిన సేవలు ఉంటాయి, వారు రాసిన గ్రంథాలు ఉంటాయి, వాళ్ళని ఏమని పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ సో అండ్ సో, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఇంట్రడక్టరీ పార్ట్లో కనపడుతూ ఉంటుంది. ఒక లెసన్ కంటే స్టార్టింగ్ కంటే ముందే, ఆ యూనిట్ కంటే ముందే. ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు
మానవ శరీర నిర్మాణ శాస్త్రం, ఇది యూనిట్ 4 అండి. దీంట్లో శరీర ధర్మశాస్త్రం 4, ఓకేనా. దీంట్లో శరీర ధర్మశాస్త్రం 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంది. ఇక్కడ 4 చూపిస్తున్నాడు. సో మరి ఈ యూనిట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందంటే యూనిట్ వేరే దగ్గర స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ పార్ట్ అనేది దీనికి సంబంధించింది. బట్ దానికంటే ముందు మనకు కొంత ఇక్కడ ఒక సైంటిస్ట్ గురించి ఇచ్చారు ఇక్కడ. మరి ఇక్కడ సైంటిస్ట్ ఒక్కటే పేరు ఇచ్చారు కదా, సైంటిస్ట్ గురించి ఏమి ఇవ్వలేసారంటే కొన్ని సందర్భాల్లో కేవలం సైంటిస్ట్ గురించి మాత్రం ఇలా పిక్చర్ మాత్రం ఇస్తున్నారు. కొన్ని యూనిట్లు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సైంటిస్ట్ గురించి ఇస్తున్నాడు. అదేవిధంగా సైంటిస్ట్ చేసిన సేవలు, సైంటిస్ట్ రాసినటువంటి రచనలు, అండ్ సైంటిస్ట్కి ఏమైనా ఇతర పేర్లు ఉన్నట్లయితే అండ్ తన గురించి హిస్టరీ మొత్తం కూడా ఇస్తున్నారు. కంపల్సరీ అది చదవండి. ఎందుకంటే గత డిఎస్సిలో చూసినట్టయితే ఇంటర్మీడియట్ అంటే యాక్చువల్ టాపిక్ స్టార్ట్ కాకముందే ఇచ్చినటువంటి సైంటిస్ట్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్రొడక్టరీ పార్ట్ నుండి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఫాదర్ ఆఫ్ బాటనీ థియోఫ్రాస్ట్, అక్కడ మనకి అది పర్టికులర్ ఇంట్రొడక్టరీ పార్ట్లోనే ఉంటుంది బాటనీ ఇంటర్మీడియట్లో. సో కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనకి కంపల్సరీ ఇంట్రొడక్టరీ పార్ట్ అనేది చదవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ సైంటిస్ట్ ఇచ్చారు, సైంటిస్ట్ గురించి ఏమీ లేదు. మరి ఏమైనా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ క్రింది వాణిలో అంతఃస్రావ వ్యవస్థ లేదంటే ఎండోక్రైన్ సిస్టమ్, ఎండోక్రైన్ గ్లాండ్స్ పైన ఎక్కువగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తను గుర్తించండి అంటాడు. సింపుల్గా మనం ఏంటి ఇక్కడ అడాల్ఫ్ బెర్తోల్డ్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈయన రిలేటెడ్ ఏంటి దీనికి అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించిన వాడు అనమాట. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకా సెషన్లోకి వెళ్ళిపోయినట్లయితే మరి ఏ విధంగా చదవాలి. రైట్, ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ని పరిశీలిద్దామండి. పరిశీలించినట్లయితే ఎలా చదువుకుంటూ వెళ్ళాలి. సో కంప్లీట్గా చదవండి, ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం చదవండి. చదివిన తర్వాత దాంట్లో ఉండేటువంటి కోర్ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోండి ఫస్ట్. సో మీరు ఏం తెలుసుకోవాలండి, ఫస్ట్ పారాగ్రాఫ్ చదివిన తర్వాత దాంట్లో ఏం చెప్పాలనుకున్నాడు, ఆథర్ ఏం చెప్పాలనుకున్నాడు, ఆ కోర్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. కోర్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని అక్షరాలు బోల్డ్ తోటి ఉంటాయి, కొన్ని అక్షరాలు వేరే కలర్ చేత ప్రింట్ చేయబడి ఉంటాయి. సో ఖచ్చితంగా బోల్డ్లో లేదంటే డిఫరెంట్ కలర్లో ప్రింట్ అయినటువంటి వర్డ్ పైన ఫోకస్ చేస్తూ ఆ వర్డ్ దేని గురించి ఇవ్వబడింది అనేది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. అదే స్కూల్ బుక్స్ అంటే డిఫరెంట్ అండి, కంప్లీట్గా డిఫరెంట్ వేలో చదవాల్సి ఉంటుంది. స్కూల్ బుక్స్లో ఏంటి కాన్సెప్టా, కీవర్డా ఇదంతా కాదు. మీరు లైన్ టు లైన్ మీరు టెక్స్ట్ బుక్ని ఏ మేరకు చదువుతున్నారు అనే అంశాన్ని, మీరు సబ్జెక్ట్ విషయం కాదండి. అక్కడ ఎగ్జామినర్ డిఎస్సికి సంబంధించిన ప్రశ్నలు ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ నుండి స్కూల్ లెవెల్ అయితే టెక్స్ట్ బుక్ని ఏ మేరకు గమనిస్తున్నారు, ఏ మేరకు చదువుతున్నారు కాదు, ఏ మేరకు చదువుతున్నారు, ఏ మేరకు గమనిస్తున్నారు, ఎంత బాగా చూస్తున్నారు, టెక్స్ట్ బుక్ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేస్తూ కూడా డిఎస్సిలో క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. డిఫరెంట్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి డిఫరెంట్. ఇక్కడ ఏంటి ఇంటర్మీడియట్లో మీరు టెక్స్ట్ బుక్ని ఏ మేరకు చదువుతున్నాడు అనే దానిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయడు. మరి దేనిపైన ఫోకస్ చేసే క్వశ్చన్ ఉంటుందంటే అక్కడ మీరు ఆ కాన్సెప్ట్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, దీంట్లో ఉండేటువంటి కీవర్డ్స్ ఏంటి, కీ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడికి మించి ఇంకా డెప్త్ వెళ్ళడు. సో ఇండైరెక్ట్ క్వశ్చన్ అక్కడ ఒకటి ఇక్కడ పిక్ చేసుకొని అడగడము, లేదంటే ఎక్కడో మూల నుంచి అసలు ఇంపార్టెంట్ కాదనుకున్న విషయాన్ని తీసి అడగడము, ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు. గత డిఎస్సి పరిశీలించండి, ఒకసారి ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంటుంది. ఎంతసేపు కోర్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి, ఇలా బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది తప్ప మిమ్మల్ని అలా ఇలా కన్ఫ్యూజ్ చేయడం ఇలాంటివి ఏవి కూడా ఇంటర్మీడియట్లో ఉండవు. రైట్, ఇక్కడ పారాగ్రాఫ్ చూద్దాం ఒకసారి. హార్మోన్లు దేహ దూర సంకేత పదార్థాలు, దేహ దూర సంకేత పదార్థాలు. ఇక్కడ ఒకసారి వర్డ్ని పరిశీలించినట్లయితే దూర సంకేత పదార్థాలు అనేటువంటిది కీవర్డ్. అంటే దాని యొక్క మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. దూర సంకేత పదార్థాలు దూరంగా వెళ్ళి సంకేతాలను అందజేసేటువంటి పదార్థాలు అని అర్థం అనమాట. రైట్, వీటిని అంతఃస్రావ గ్రంథులు లేదా వినాల గ్రంథులు స్రవిస్తాయి. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే అంతఃస్రావ గ్రంథులు లేదా వినాల గ్రంథులు స్రవిస్తాయి అన్నాడు. అంటే అంతఃస్రావ గ్రంథులకు మరొక పేరేంటి, వినాల గ్రంథులు. కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసేది ఏంటి, సార్ చెప్పాడు హైలైట్ అయినటువంటి వర్డ్ని లేదంటే బోల్డ్గా ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే, బోల్డ్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతేనో వాటిని బాగా చదవమన్నాడు. అవి కీవర్డ్స్, వాటిపైన ఫోకస్ చేయమన్నాడు. మరి ఇక్కడ వినాల గ్రంథుల పైన ఇదేంటి బోల్డ్గా లేదు, అయినప్పటికీ కూడా అది కీవర్డే. ఎందుకు, అంతఃస్రావ గ్రంథులు లేదా వినాల గ్రంథులు అన్నాడు అక్కడ. సో కాబట్టి ఇది లేదా ఇది ఇప్పుడు కీవర్డ్ అయినప్పుడు ఇది కూడా కీవర్డే అవుతుంది. అలాంటివి గమనించండి. కొన్నిసార్లు కీవర్డ్స్, కీ కాన్సెప్ట్స్ హైలైట్ చేయకుండా కూడా ఇచ్చారు. కాబట్టి అలాంటివి కంపల్సరీ ఫోకస్ చేస్తూ చదవండి. ఓకేనా. రైట్, ఇక్కడ దేహ సమతా స్థితి లేదంటే దేహ సమస్థితిని కొనసాగించడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి హార్మోన్లు ఏవైతే విడుదలవుతుంటాయో వినాల గ్రంథులు దేహ సమస్థితిని కొనసాగించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
దేహ సమస్థితి అంటే ఏంటి? ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయడము, లేదంటే పర్టికులర్గా ఎప్పుడు ఏ ఆర్గాన్ పనిచేయాలి, ఏ సిస్టమ్ పనిచేయాలి, సో అంతా కూడా ఒక ప్రాపర్ కండిషన్లో ఉండేటట్టుగా చేయడం ఏమంటామంటే సమస్థితి, లేదంటే దీన్ని హోమియోస్టాసిస్గా చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ హార్మోన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తుంటే వీటితో పాటుగా మనకి నర్వస్ సిస్టమ్ కూడా ప్లే చేస్తూ ఉంటుందండి. అదేవిధంగా జంతువుల్లో వివిధ రకాల సైటోకైన్లు, మనకు ఆల్రెడీ ఎక్కడొచ్చింది? ఇమ్యూన్ సిస్టంలో వచ్చిందండి. సైటోకైన్లు స్థానిక నియంత్రణకారులుగా, ఇక్కడ చూడండి లోకల్ రెగ్యులేటర్గా పనిచేసేటువంటి అంశాలు. ఇంకా మరొక విషయం, మీరు ఇంటర్మీడియట్ సిలబస్ ఎప్పుడైతే బుక్ చదువుతూ ఉంటారో బ్రాకెట్స్లో మనకి కొన్ని కీవర్డ్స్, ఇంగ్లీష్లో కీవర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో ఏమంటారు వాటిని అనేది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. గత డిఎస్సిలో పరిశీలించినట్లయితే డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్ని తీసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి దయచేసి తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ కూడా నేను ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైతేనే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్రింది వారిలో లోకల్ రెగ్యులేటర్స్గా పరిగణించబడేటువంటి అంశం అంటాడు, లేకుంటే లోకల్ రెగ్యులేటర్గా పరిగణించబడేటువంటి పదార్థం అంటాడు. అప్పుడు ఏం పెట్టాల్సిండి? సైటోకైన్లు అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్, ఇక్కడ చూసినట్టయితే వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ ఇవి రెండు కూడా ఇక్కడ సపరేట్ హార్మోన్స్ అండి. సో అన్ని హార్మోన్లు వేరు, ఈ రెండు హార్మోన్లు వేరు. ఎందుకు ఈ రెండు హార్మోన్లు అని చూసినట్లయితే వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు కేంద్ర నాడీ వ్యవస్థ భాగాల నుంచి స్రవించబడతాయి. సో ఇవి వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ అనే ప్రత్యేకమైనటువంటి గ్రంథుల నుండి కాదు, ఇవి ఎక్కడి నుండి స్రవించబడుతున్నాయి? కేంద్ర నాడీ వ్యవస్థ భాగాల నుండి స్రవించబడి ప్రసరణ ద్రవాలు ఏంటంటే ఇక్కడ రక్తం మరియు శోషరసం ద్వారా లక్ష్య కణాలను చేరుతాయి. లక్ష్య కణాలు ఏంటంటే హార్మోన్లు పోయి ఎక్కడైతే ఏ కణజాలం పైనో, ఏ కణాలపైననో, ఏ ఎముకలపైనో ఎక్కడైతే పని చేయాలనో ఆ కణాలని లక్ష్య కణాలుగా చెప్పుకుంటాం, టార్గెట్ సెల్స్ అంటాం అన్నమాట. ఓకేనా? రైట్, అదేవిధంగా అనేక జంతువులు లైక్ కీటకాల్లో చూసినట్టయితే ఫిరమోన్లు అనేటువంటి నియంత్రణ అణువులు ఉత్పత్తి చేసి దేహం బయటికి విడుదల చేస్తాయి. కీటకాలు విడుదల చేసేటువంటి నియంత్రణ అణువులు ఏమంటాము? ఫిరమోన్స్. ఇలాగే ఉంటుంది క్వశ్చన్. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్ ఏమీ కూడా ఉండదు. సో ఇక్కడ కీవర్డ్ కనపడుతుంది, మనకి ఫిరమోన్లు అనేటువంటి కీవర్డ్ కనపడుతుంది. మరి దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది అనేది మనం ఫస్ట్ ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిరమోన్స్ ఉంది. క్రింది వాటిలో ఫిరమోన్లను ఉత్పత్తి చేసేటువంటి జీవులు కీటకాలు. ఓకేనా? ఇంకా ఏ రకంగా అడుగుతాడు? కీటకాల్లో నియంత్రణ అణువులుగా పనిచేసేటువంటి రసాయన పదార్థాలు ఫిరమోన్లు. ఓకేనా? సో ఫిరమోన్లు కీటకాల్లో ఏ రకంగా పనిచేస్తాయి? నియంత్రణ అణువులుగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అక్కడ నుండి క్వశ్చన్ పోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. దేహం బయటికి విడుదలవుతాయి. సో దేహం బయటికి విడుదలైతే గుర్తుపెట్టుకోండి, మనలో హార్మోన్లు దేహంలోనికి విడుదలైతే, కీటకాల్లో వచ్చేసి దేహం బయటికి విడుదలవుతాయి, రసాయన సమాచార వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇవేంటి? కెమికల్ మెసేంజర్స్గా పనిచేస్తుంటాయి, లేకుంటే కీమో కమ్యూనికేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ రసాయన పదార్థాల ఒకదానికొకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. రైట్, ఇక్కడ కొన్ని హార్మోన్లు దేహంలో ఇతర వినాల గ్రంథుల్ని కానీ గ్రంథి కణాలు కానీ ప్రేరేపిస్తాయి. జనరల్గా ఇది వినాల గ్రంథి అనుకున్నట్లయితే దీని నుండి హార్మోన్ వస్తుంది. ఈ హార్మోన్ వచ్చేసి టార్గెట్ టిష్యూ పైన పనిచేస్తుంది. వేరాజ్ ఇక్కడ ఇతర వినాల గ్రంథుల్ని కానీ, ఇక్కడ హార్మోన్లు ఏం చేస్తున్నాయి? ఈ హార్మోన్ వచ్చేసి ఇతర వినాల గ్రంథుల్ని కానివ్వండి, లేదంటే గ్రంథి కణాలను కానివ్వండి, గ్రంథులు ఉంటాయి కానీ, సో ఈ గ్రంథి కణాల పైన పనిచేస్తుంటాయి. సో జనరల్గా హార్మోన్ పని ఏంటంటే టార్గెట్ టిష్యూ పైన పనిచేస్తుంది. ఈ హార్మోన్లు ఏం చేస్తున్నాయి? ఇతర వినాల గ్రంథుల పైన పనిచేస్తుంటాయి, లేదంటే గ్రంథి కణాలు, అంటే గ్రంథి అంటే దీని నుంచి ఏదో ఒక స్రావం ఉత్పత్తి అయింది, అలాంటి వాటిని, ఇలాంటి హార్మోన్లు ఏమంటామంటే జనరల్గా ట్రాపిక్ హార్మోన్స్ అంటాం. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం, ACTH ఉంటుందండి, అడ్రినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేటి ఉంటుంది. అంటే ఇక్కడ అడ్రినల్ గ్రంథి యొక్క కార్టెక్స్ రీజన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, కాబట్టి దీన్ని ఏమంటామంటే ట్రాఫిక్ హార్మోన్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, క్రింది వాటిలో ట్రాపిక్ హార్మోన్గా పరిగణించబడేది అడ్రినో కార్టికోట్రోఫికం, ACTH అండి. ఓకేనా? రైట్, అడ్రినల్ గ్రంథి యొక్క కొన్ని వల్కలపు కణాలను ప్రేరేపించి కార్టికాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ఈ పారాగ్రాఫ్ అయిపోయింది, మీరు చదివిన తర్వాత మనం ఎన్ని రకాలుగా క్వశ్చన్లు ఫ్రేమ్ చేసుకోగలుగుతాం. సింపుల్గానే, ఇంత కాంప్లెక్స్గా తయారు చేయాల్సిన పని లేదు. ఎగ్జామినర్ అంత కాంప్లెక్స్గా క్వశ్చన్ కూడా తయారు చేయడు, మీరు వరి కావాల్సింది ఏం లేదు. రైట్, మరి ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ట్రాపిక్ హార్మోన్గా పేర్కొనబడేది, లేదంటే ACTH అనేది దాని యొక్క లక్ష్య కణాలు ఏంటి, లక్ష్య అవయవాలు ఏంటి? ఓకేనా? సో అదేవిధంగా ACTH అడ్రినల్ గ్రంథి యొక్క ఏ భాగాన్ని ప్రేరేపిస్తుంది? ఓకేనా? సో ట్రాపిక్ హార్మోన్లు వేటిపైన పనిచేస్తాయి? ఇలా రకరకాలుగా మీరు క్వశ్చన్లు వేసుకున్నారంటే ఇంకో క్వశ్చన్ ఎక్కడికి కూడా పోదనమాట. ఓకేనా? రైట్, ఇలా చదువుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఇంకా మనకి యాక్చువల్ పార్ట్ అనేది స్టార్ట్ అయింది, అంతఃస్రావక వ్యవస్థ, రసాయన సమయం. రైట్, ఇక్కడ పరిచయం చూసినట్లయితే ఇక్కడ మనకి నాడీ వ్యవస్థ దేహావయవాల మధ్య
త్వరితగతిన సమన్వయం సాధిస్తుంది. ఇక్కడ నాడీ వ్యవస్థకు అంతఃస్రావ వ్యవస్థకు చిన్న డిఫరెన్స్ అయితే కనపడుతుందండి. సో ఇక్కడ మనకి నాడీ వ్యవస్థ ఏంటంటే చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుందండి. క్విక్ రెస్పాన్స్ అనేది కనపడుతుంది. సో మనకు అంతఃస్రావ వ్యవస్థ చూసినట్లయితే ఒక్కోసారి త్వరగా పనిచేస్తుంది అండ్ సాధారణంగా దాని నుండి విడుదలయ్యేటువంటి హార్మోన్ కొన్ని రోజుల పాటు వాటి యొక్క ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఉదాహరణకు గ్రోత్ హార్మోన్ తీసుకున్నాం. ఏంటి మనకి అడాలసెంట్ స్టేజ్ చిన్నప్పటి పుట్టిన దాకా మనకి 18-21 ఇయర్స్ అంటే దాదాపుగా మనకి ఒక 20 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా గ్రోత్ హార్మోన్ అనేది పనిచేస్తూనే ఉంటుంది. అంటే వీటి యొక్క ఎఫెక్ట్ అనేది హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఉండటానికి కూడా ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? రైట్. నాడీ వ్యవస్థ దేహావయాల మధ్య త్వరితగతిన సమన్వయం సాధిస్తుందని మీరు క్రింది రైట్ వదిలిపెట్టేసినట్లయితే రసాయన సమన్వయ వ్యవస్థ అంటే స్వల్పకాలికంగా ఉంటుంది. రైట్. ఇక్కడ అంతఃస్రావ వ్యవస్థ చూసినట్లయితే ఇది అంతఃస్రావ గ్రంథులు వాటి స్రావకాలం హార్మోన్లతో ఏర్పడుతుంది. అంతఃస్రావ వ్యవస్థలో భాగాలు ఏమిటి అంటాడు? అంతఃస్రావ గ్రంథులు అదేవిధంగా హార్మోన్లు. ఓకేనా? సో తక్షణ అనుక్రియలు అవసరం లేని విధులు ఏ వేటికైతే మన శరీరంలో క్విక్ రెస్పాన్సెస్ అవసరం లేదో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పొడుగు పెరగాలనుకుంటున్నాను. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 years ఉంది. 5 yearsలో నేను టప్పని ఒక 6 feet పెరగాలంటే అది కాదు కదా. సో అలా తక్షణ స్పందన అవసరం లేనటువంటి ఏవైతే ఉంటాయో క్రియలకు ఆ క్రియలపైన అంటే దీర్ఘకాలం ప్రభావం చూపనపైన హార్మోన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ రెండు వ్యవస్థలు ప్రధానమైనటువంటి విధి ఏంటంటే శారీరక ధర్మ క్రియలన్నీ కూడా మంచి సమన్వయంతో జరిగేటట్టుగా చూస్తుంటాయి. ఏంటంటే ఒకటి నాడీ వ్యవస్థ, రెండోది వచ్చేసి అంతఃస్రావ వ్యవస్థ. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొక అంశం చూడండి. ఇక్కడ ఇంటర్మీడియట్ నుండి మరొక అంశాన్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి ఇక్కడ మనకి పర్టికులర్ కొన్ని వర్డ్స్ ఎటిమాలజీ చూసినట్లయితే అంటే ఈ వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయింది, లాటిన్ లాంగ్వేజా లేదంటే గ్రీక్ లాంగ్వేజా, గ్రీక్ వర్డ్ నుండి వచ్చిందా లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందా, దాని యొక్క మీనింగ్ ఏంటి. సో ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు కూడా మనకు అడగడానికి అయితే ప్రాబిలిటీ. ఎందుకంటే గతంలో డిఎస్సిలో చూసినట్టయితే ఇలాంటివి అడిగాడు కొన్ని క్వశ్చన్లు. ఆస్మాసిస్లో ఆస్మో అంటే ఏంటని అడగడం జరిగింది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో అంతఃస్రావ వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ దీంట్లో వచ్చేసి గ్రీక్ జిఆర్ అంటే గ్రీక్ అండి. సో ఎండో అంటే ఇన్నర్, ఎగ్జో అంటే అవుట్ అనమాట. నెక్స్ట్ అంతా సో ఎండో అంటే ఇన్నర్ లేదంటే అంతా లోపలి వైపు అని అర్థం. క్రైన్ అంటే అవే, క్రైన్ అంటే దూరంగా అని అర్థం అనమాట. సో దూరంగా అని అర్థం అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్రైన్ అంటే మనం వెంటనే స్రవించడం అనేటువంటి ఇంకో పదం కూడా ఇస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో క్రైన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి దూరంగా అని అర్థం అనమాట. ఓకేనా? సో వీటిని అంతఃస్రావ గ్రంథులని అంటూ ఉంటారు. సో వీటికి నాళాలు ఉండవు కాబట్టి వీటిని ఏమంటామంటే వినాళ గ్రంథులు. సో అదేవిధంగా తెలుగు మీడియం వల్ల అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్ ఏంటి ఇక్కడ డక్లెస్ గ్లాండ్స్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి డైరెక్ట్గా ఇదే పదం ఇస్తూ ఉంటాడండి ఆప్షన్స్లో, ఇదే పదం డక్లెస్ గ్లాండ్స్ అంటాం. సో ఈ గ్రంథికి ఏంటంటే ఇలాంటి నాళాలు ఏమీ ఉండవు కాబట్టి దీన్ని ఏమంటామంటే వినాళ గ్రంథులుగా చెప్తూ ఉంటుంటాం. సో వీటి స్రావకాలను వచ్చేసి హార్మోన్స్ అంటే మనకు తెలిసింది. హార్మోన్ నేరుగా రక్తం లేదా శోషరస ప్రవాహంలోకి వెళ్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే వినాళ గ్రంథులు ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని నుంచి వచ్చే వాటిని ఏమంటారు, ఇవి ఎక్కడ స్రవించబడతాయి. ఇది ఈ పారాగ్రాఫ్ యొక్క కాన్సెప్ట్. కంపల్సరీ చదవగానే పారాగ్రాఫ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి మీకు అర్థమైంది ఏంటి ఒక్కసారి మీ మైండ్లో రివైజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా క్లారిటీ అనేది దానిపైన వచ్చేసి కంపల్సరీ క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయి నుండి అడిగేటువంటి ప్రశ్నలు కంపల్సరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయినా ఉంటాయి, లేదంటే కీవర్డ్స్ని బేస్ చేసుకున్నా లేదంటే కీ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉంటాయి తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టుగా ఏ క్వశ్చన్ కూడా ఉండదు. హార్మోన్లు ఎక్కడికి స్రవించబడతాయి అంటే రక్తం లేదా శోషరసంలోకి స్రవించబడతాయి. సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ నుండి వాటితో పాటు ప్రయాణించేసి వాటి యొక్క టార్గెట్ టిష్యూస్ పైన చేరి లేదంటే టార్గెట్ అవయవాల పైన పనిచేసి లేదంటే టార్గెటెడ్ సెల్స్ పైన పనిచేసి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. సో వర్తమాన శాస్త్రీయ నిర్వచనం ప్రకారం హార్మోన్లు కణాంతరవాహకాలుగా క్రింది వాటిలో కణాంతరవాహకాలుగా పనిచేసేవి ఏమిటి అంటాడు. ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్గా పనిచేసేవి ఏంటి అంటాడు. సో ఇక్కడ ఈ వర్డ్ చూడండి ఒకసారి హైలైట్ చేయబడ్డ వర్డ్స్. ఇలా హైలైట్ చేయబడినటువంటి వర్డ్స్ని కంపల్సరీ చదవండి. ఆ సెంటెన్స్ పైన ఫోకస్డ్గా ఉండండి. ఫోకస్డ్గా కంపల్సరీ ఉండాల్సిందే. సో అతి స్వల్ప ప్రమాణంలో ఉత్పత్తి అయ్యేటువంటి పోషక పదార్థం కాని రసాయనాలు డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఇంత పెద్ద స్టేట్మెంట్ని వాడు హైలైట్ చేసి అక్కడ చూపించాడు టెక్స్ట్ బుక్లో. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇలా ఉన్నది కాబట్టి ఇలాంటి వాటి నుండి క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి ఏదైతే మనకి ఒక చిన్న వర్డ్ కాదు అక్కడ ఒక సెంటెన్స్నే హైలైట్ చేసి ఇచ్చాడు. సో ఇలాంటి తెలుగు అకాడమీ బుక్లో ఇలాంటి సెంటెన్స్లు ఏమైనా ఉన్నట్లయితే ఇలాంటి సెంటెన్సెస్ పైన ఫోకస్ చేస్తూ చదవండి. సో కంపల్సరీ క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. అతి స్వల్ప ప్రమాణంలో ఉత్పత్తి అయ్యే పోషక పదార్థం కాని రసాయనాలు సో నాన్ న్యూట్రియంట్ కెమికల్స్గా పరిగణించబడేటువంటివి అంటాడు. సో ఏంటంటే హార్మోన్స్ గుర్తుపెట్టుకోండి. సో నాన్ న్యూట్రియన్. సో కంపల్సరీ తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలి ఇంగ్లీష్ టర్మ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాడు. రైట్. ఇక్కడ హార్మోన్స్ చూసినట్లయితే ఇంకా హార్మోన్స్ గురించి కొంత సైంటిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి.
ఇక్కడ స్టార్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త హార్మోన్ యొక్క మీనింగ్ చూడండి టు ఎగ్జైట్ లేదంటే ఉత్తేజపరుచు అని అర్థం అనమాట. ఓకేనా. సో ఇలాంటి వాటి నుండి క్వశ్చన్ అడుగుతుంటాడు కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ఫోకస్ చేయండి. స్టార్లింగ్ అనేటువంటి శాస్త్రవేత్త హార్మోన్ అనే పదాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సెక్రెటిన్ అనేటువంటి హార్మోన్ మొట్టమొదట కనుగొంది. సో మొట్టమొదట అని ఎక్కడ వచ్చినా కానీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదట అని ఎక్కడైతే వస్తుందో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ సెక్రెటిన్ అనేటువంటి హార్మోన్ని మొట్టమొదటగా కనుగొనడం జరిగింది. రైట్, ఇక్కడ గ్యాస్ట్రిన్, సొమటోస్టాటిన్ మొదలైనటువంటి స్థానిక హార్మోన్లు ఇవి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మీకు ఎగ్జంప్షన్ ఉంటుందో ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్. సో ఎక్కడైనా సరే టెక్స్ట్ బుక్ కావచ్చు, ఈ సబ్జెక్ట్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, జనరలైజేషన్కి ఎగ్జంప్షన్ కనపడుతూ ఉంటుందో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పాయింట్. జనరలైజేషన్కి ఎగ్జంప్షన్ కనపడేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలపైనే ఎగ్జామినర్ దృష్టి పెడతాడు. కాబట్టి జనరలైజేషన్కి ఎగ్జెంప్టెడ్గా ఉన్నటువంటి అంశాలని ఫోకస్ చేస్తూ చదవండి. ఇంటర్మీడియట్ చదవాలన్నారు కదా, సో అలాగే జనరలైజేషన్కి ఎగ్జెంప్షన్గా ఉన్నటువంటి ఇక్కడ చూడండి గ్యాస్ట్రిన్, సొమటోస్టాటిన్ మొదలైన స్థానిక హార్మోన్లు తప్ప అన్నాడు. సో ఎగ్జామ్ చేశాడు ఈ రెండింటిని. ఏం పాయింట్? జనరలైజ్ చేసేటువంటి పాయింట్ ఇక్కడ ఉంది. హార్మోన్లు అన్నీ కూడా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల నుండి దూరంగా ఉండే లక్ష్యాలపైన ప్రభావాన్ని చూస్తాయి. హార్మోన్లు జనరల్గా దూరంగా, అవే అన్నాడు. క్రైన్ అంటే అవే అనేటువంటి మీనింగ్ వచ్చింది ఇంతకుముందు. అవే అంటే దూరంగా. ఓకేనా. సో ఎండోక్రైన్ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ అన్నీ కూడా అవి ఉత్పత్తి అయిన ప్రదేశంలో కాకుండా దూరంగా వెళ్ళి వాటి యొక్క టార్గెట్ ఆర్గాన్స్ పైన పనిచేస్తాయి. ఎక్సెప్ట్ ఇవి తప్ప అన్నాడు. ఏవి తప్ప? ఇక్కడ మనకి గ్యాస్ట్రిన్ అండ్ సొమటోస్టాటిన్. వెరీ ఇంపార్టెంట్ ఇవి రెండు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ హార్మోన్లు ఉత్తేజపరచడం లేదా నిరోధించడం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హార్మోన్ అనేటువంటి మీనింగ్ని ఒకసారి పరిశీలించినట్లయితే టు ఎగ్జైట్, ఉత్తేజపరచడం అనేటువంటి మీనింగే వచ్చింది. సో కాబట్టి ఏమవుతుంది, ఇది మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే హార్మోన్లు ఈ పని చేస్తాయి, ఉత్తేజపరుస్తాయి, నిరోధిస్తాయి, పై రెండు అంటాడు. మనం ఏం చదివామంటే హార్మోన్ అంటే మీనింగ్ ఏంటి? ఉత్తేజపరచడం. కాబట్టి వెంటనే మన బ్రెయిన్లో ఉంది కాన్సెప్ట్. కాబట్టి ఏం చేస్తాం, పెన్ తీసుకొని వెంటనే ఉత్తేజపరచడాన్ని బబ్లింగ్ చేస్తాం. కానీ సో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్ కాన్సెప్ట్ నుండి కొన్ని వ్యారీ అవుతుంటాయి. వాటిపైన ఫోకస్ చేయండి. హార్మోన్లు ఉత్తేజపరచడం లేదా నిరోధించడం లాంటి చర్యల ద్వారా శారీరక ధర్మక్రియలు సమన్వయపరుస్తూ ఉంటాయి. చాలా వరకు హార్మోన్లన్నీ కూడా నిర్దిష్ట లక్ష్య అవయవాలపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో ఉదాహరణకు చూసినట్లయితే టీఎస్హెచ్, అదేవిధంగా ఏసీటీహెచ్ కానీ, థైరాక్సిన్, ఎస్టీహెచ్ లాంటి కొన్ని హార్మోన్లు దాదాపు అన్ని దైహిక కణాలపైన ప్రభావం చూపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా వరకు హార్మోన్లన్నీ కూడా నిర్దిష్ట లక్ష్య అవయవాలపైన పనిచేస్తూ ఉంటాయి. సో ఇక్కడ వరకు పాయింట్ అండి ఇది. ఓకేనా. సో మనం ఇలా కంటిన్యూషన్ చదివితే కన్ఫ్యూజ్ అవుతుండం. సో కాబట్టి ఎక్కడ వరకు పాయింట్ ఏంటనేది కూడా మీకు చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఇక్కడ నిర్దిష్ట పనిచేసేటువంటి హార్మోన్లు ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి, అదేవిధంగా ఏసీటీహెచ్ అండి, ఎడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్. ఇవేంటి? నిర్దిష్ట లక్ష్య అవయవాలపైన పనిచేసేటువంటి హార్మోన్లు ఏవి అంటాడు. సో ఇంకొకటి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు డెఫినెట్గా ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాడో ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంటర్మీడియట్ నుండి ఎగ్జాంపుల్స్ నుండి కంపల్సరీ మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో నేను ఛాలెంజ్ చేస్తాను, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇక్కడ నుండి ఎగ్జాంపుల్ అడిగాడు, ఇక్కడ నుండి ఎగ్జాంపుల్, కంపల్సరీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇక్కడ టీఎస్హెచ్ కావచ్చు, ఏసీటీహెచ్ కావచ్చు, ఇవి వచ్చేసి నిర్దిష్ట అవయవాలపైన ప్రభావం చూస్తుంటాయి. కానీ థైరాక్సిన్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీహెచ్ లాంటి కొన్ని హార్మోన్లు దాదాపు అన్ని దైహిక కణాలపైన, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, అన్ని దైహిక కణాలపైన ప్రభావం చూపేటువంటి హార్మోన్లు ఏంటాడు? థైరాక్సిన్, అదేవిధంగా ఎస్టీహెచ్ అండి. ఓకేనా. రైట్, వీటి జీవితకాలం చాలా తక్కువ కాబట్టి విచ్ఛిన్నం గావించబడి పైత్యరసం లేదా మూత్రం ద్వారా విసర్జించబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి ఇవి రెండు వర్డ్స్ హైలైట్ చేస్తున్నాయి కదా, మరి ఎలా చదవాలి దీన్ని? పైత్యరసం, మూత్రం అనేవి. సో నేను డైరెక్ట్గా ఇదేమీ చదవకుండా డైరెక్ట్గా ఇదే కీవర్డ్ చదివాను అనుకోండి, వేస్ట్ అయిపోతుంది. ఎందుకు? ఆ కీవర్డ్ ఎందుకు ఇచ్చాడు అక్కడ, దాన్ని ఎందుకు హైలైట్ చేశాడు, దాని వెనుకున్న పాయింట్ ఏంటి, దాని వెనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఇవి బేస్ చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్. సో ఇక్కడ పైత్యరసం, మూత్రం అని ఇచ్చాడు. సో పైత్యరసం, మూత్రం ఎందుకు ఇచ్చాడంటే మీకు ఈ పారాగ్రాఫ్ చదివితే అర్థమవుతుంది. సో హార్మోన్ అనేవి చాలా తక్కువ లైఫ్ టైంని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మన దేహం నుండి బయటికి పంపించబడాలి. ఎలా పంపించబడాలి అంటే పైత్యరసం ద్వారా కానివ్వండి, లేదంటే మూత్రం ద్వారా బయటికి పంపించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది. రైట్, హార్మోన్లు అధికోత్పత్తి లేదా అల్పోత్పత్తి అయినప్పుడు ఏంటంటే మనకు డిజార్డర్స్ అనేవి ఏర్పడుతుంటాయి. వీటిని అపస్థితులు లేదంటే డిజార్డర్స్ చెప్తుంటాం. రైట్, నెక్స్ట్ రసాయనికంగా హార్మోన్లు చూసినట్టయితే 3 తరగతులు విభజిస్తుంటాం. సో ఒక్కోసారి ఇలా హెడ్డింగ్ నుండి కూడా అడుగుతుంటాను, ఎందుకంటే ఒకసారి డిఎస్సిలో
సేమ్ ఇదే హెడింగ్ ఉంటుంది, ఎపికల్చర్లో ఉంటుందండి. సో డ్రోన్ల గురించి ఏదో ఒకటి హెడింగ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా హెడ్డింగ్ తీసుకొని డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడగడం జరిగింది. రైట్, ఇక్కడ హార్మోన్లు చూసినట్టు రసాయనికంగా 3 ఉంటాయి. అమైన్ హార్మోన్లు ఉంటాయి, పెప్టైడ్ ప్రోటీన్ హార్మోన్లు ఉంటాయి, నెక్స్ట్ స్టిరాయిడ్ హార్మోన్స్. స్టిరాయిడ్ హార్మోన్లు అన్నీ కూడా కొవ్వుల చేత ఏర్పడతాయి. పెప్టైడ్ అదేవిధంగా ప్రోటీన్ హార్మోన్లు వచ్చేసి అమైనో ఆసిడ్స్ చేత ఏర్పడుతుంటాయి. అండ్ లైక్ సో ఒడిసే అమైనో ఆసిడ్లు పాలిమరైజ్ అయిన తర్వాత ఏర్పడేటువంటి పెప్టైడ్ చైన్స్ చేత ఏర్పడుతుంటాయి. అండ్ అదేవిధంగా అమైనో హార్మోన్లు చూసినట్టయితే అమైనో యాసిడ్ యొక్క ఉత్పన్నాలు ఇవి. సో ఉత్పన్నకాలు అనమాట. ఓకే, అమైన్ హార్మోన్లు చూద్దాం. అమైనో ఆమ్లం యొక్క ఉత్పన్నకాలు అమైన్ హార్మోన్లు అండి. సో ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. అగైన్ ఇక్కడ క్యాట్కోలమైన్ ఒకటి ఉంటాయి. అదేవిధంగా క్యాట్కోలమైన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మనకి ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి థైరాక్సిన్. ఇక్కడ చూసినట్లయితే క్యాట్కోలమైన్స్లో ఎపినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్ ఉంది. అదేవిధంగా థైరాక్సిన్. ఇవి రెండు కూడా క్యాట్కోలమైన్స్ కావచ్చు, థైరాక్సిన్ కావచ్చు, ఇవి రెండు కూడా ఏంటి, థైరోసిన్ అనేటువంటి అమైనో ఆమ్లం యొక్క ఉత్పాదకము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో క్యాట్కోలమైన్లు అదేవిధంగా థైరాక్సిన్, ఇవి 2 రకాల హార్మోన్ ఏంటి, టైరోసిన్ అనేటువంటి అమైనో ఆమ్లం యొక్క ఉత్పన్నకాలు. సో దీన్ని ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. సో మీరు ఇక్కడ చదివేటప్పుడు ఎప్పుడైనా క్లమ్జీగా చదవకండి. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ అనిపించింది, వెంటనే అక్కడ ఆగండి, కాసేపు ఒక 2 నిమిషాలు వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ పైన చదువుకుంటూ వెళ్ళకండి. సో ఇప్పుడు మీరు పైన చదువుకుంటూ వెళ్ళారనుకోండి, క్యాట్కోలమైన్లు, ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, థైరాక్సిన్, టైరోసిన్ ఉత్పాదకం ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. మీరు 100 సార్లు రివిజన్ చేసినా కానీ పనికిరాదు మీకు అది. సో కాబట్టి ఇక్కడ క్యాట్కోలమైన్ అంటే ఏమిటనే బ్రాకెట్లో ఇచ్చాడు. క్యాట్కోలమైన్కి ఉదాహరణ ఏంటి, ఇవి క్యాట్కోలమైన్లు, థైరాక్సిన్. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు, ఇక్కడ అమైనో ఆమ్ల ఉత్పన్నకాలు అంటే హార్మోన్ల గురించి చెప్పాలనుకుంటున్నాడు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ క్యాట్కోలమైన్లు అదేవిధంగా థైరాక్సిన్. ఓకేనా. ఇవి 2 కూడా ఏ అమైనో ఆమ్లం నుండి ఉత్పత్తి అవుతున్నాయి అంటే టైరోసిన్ అనేటువంటి అమైనో ఆమ్లం నుండి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. సో క్యాట్కోలమైన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఇక్కడ వరకు ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రకం ఏంటి అని చూసినట్టు ఇక్కడ మెలటోనిన్. సో మెలటోనిన్ ఏ అమైనో ఆమ్లం నుండి ఏర్పడుతుంది అంటే ట్రిప్టోఫాన్ నుండి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ అమైన్ హార్మోన్లు ఏంటి అన్నప్పుడు మనకు ఏంటి, మెలటోనిన్ వస్తుంది, అదేవిధంగా ఎపినెఫ్రిన్ వస్తుంది, నారెపినెఫ్రిన్ వస్తుంది, థైరాక్సిన్ వస్తుంది. 4 రకాలు కూడా ఇదేంటి అమైన్ హార్మోన్లుగా చెప్తూ ఉంటాం. మీకు ఇలా చదివేటప్పుడు కంపల్సరీ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ చదవాల్సిందే. అది ఫిజిక్సా, మ్యాథ్సా, కెమిస్ట్రీనా, ఏదైనా సరే, బాటనీ, జువాలజీ, ఏదైనా సరే అండి, మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుంటే మాత్రం మీరు 100 సార్లు రివిజన్ చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇలా మనకేంటంటే స్టేట్మెంట్లు అంతా కూడా కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంటాయి. క్లమ్జీగా అనిపించినప్పుడు కాసేపు ఆగి చదవండి. కాసేపు ఆగి చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ రెండవది పెప్టైడ్ అదేవిధంగా ప్రోటీన్ హార్మోన్లు అండి. ఇవి అమైనో ఆమ్ల అనుపుంజాలు ఏంటండి, పాలిమర్స్. అమైనో ఆమ్లాలు ఇలా ఒక చైన్ లాగా కలిసి ఏర్పడ్డైతే వీటిని ఏమంటామంటే అమైనో ఆమ్ల అనుపుంజాలు, పాలిమరైజ్ అంటే అమైనో ఆమ్లాలు ఒకదానితో కలిసిపోయి ఒక చైన్ లాగా ఏర్పడితే వాటిని ఏమంటే అనుపుంజాలు అంటామని, పాలిమర్స్ అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఏడిహెచ్ యాక్సిటోసిన్లు అండి. ఏడిహెచ్ యాక్సిటోసిన్లు వచ్చేసి పెప్టైడ్ హార్మోన్లు. ఇక్కడ చూడండి, ఒకసారి గమనించండి, పెప్టైడ్ హార్మోన్లు ఉన్నాయి, ప్రోటీన్ హార్మోన్లు 2 రకాలు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ పెప్టైడ్ హార్మోన్లకు ఉదాహరణ వచ్చేసి ఏడిహెచ్ ఆక్సిటోసిన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సులిన్, గ్లూకాగాన్, పారాథార్మోన్ మొదలైన వచ్చేసి ప్రోటీన్ హార్మోన్. ఇక్కడ మనకు అనేక రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్. క్రింది వాటిలో ప్రోటీన్ హార్మోన్ కాని దాన్ని గుర్తించండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇన్సులిన్, గ్లూకాగాన్, పారాథార్మోన్, అదేవిధంగా ఆక్సిటోసిన్ ఇస్తాడు. అప్పుడు ఆక్సిటోసిన్ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ట్రిప్టోఫాన్ నుండి మెలటోనిన్ ఏర్పడుతుంది. ఏడిహెచ్ అనేది పెప్టైడ్ హార్మోన్కు ఉదాహరణ. ప్రోటీన్ హార్మోన్కు ఉదాహరణ వచ్చేసి గ్లూకాగాన్. పారాథార్మోన్ వచ్చేసి టైరోసిన్ నుండి ఉత్పత్తి అవుతుంది. సో అప్పుడు అది ఏమవుతుంది, అది తప్పు జత అవుతుంది. సో ఇలా మనకి చిన్న అంశమే, చూడటానికి ఈ పారాగ్రాఫ్ మొత్తం చిన్నగానే ఉంటుంది, బట్ ఎక్కడైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో, కీ కాన్సెప్ట్ ఉంటాయో వాటిపైన ఫోకస్ చేస్తూ చదవండి. సో మీకు మీరే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి, ఎన్ని ఫ్రేమ్ చేయగలుగుతారో చూడండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సంక్లిష్ట గ్లైకోప్రోటీన్ హార్మోన్. గ్లైకోప్రోటీన్ హార్మోన్ అంటే ఒక ప్రోటీన్ ఉంటే దానికి సంబంధించినటువంటి సైడ్ చైన్ ఇంకోటి ఉంటుంది. ఏంటి, కార్బోహైడ్రేట్ సైడ్ చైన్ అంటే దీన్ని మొత్తం కూడా ఏమంటామంటే ఇక్కడ గ్లైకో విచ్ ఇస్ రిలేటెడ్ టు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్. సో ప్రోటీన్కి గ్లైకో అంటే ఒక కార్బోహైడ్రేట్ చైన్ లింక్ ఉన్నట్లయితే దాన్ని గ్లైకోప్రోటీన్గా చెప్తుంటాం. సో గ్లైకోప్రోటీన్ హార్మోన్లు వచ్చేసి ఎఫ్ఎస్హెచ్, టీఎస్హెచ్, ఎల్హెచ్ మొదలైనవి కార్బోహైడ్రేట్ పార్శ్వ శృంఖలాలు. అంటే ఇది ప్రోటీన్ అనుకున్నట్లయితే ఇక్కడ కార్బోహైడ్రేట్ పార్శ్వ శృంఖల ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే సింపుల్గా గ్లైకోప్రోటీన్గా చెప్తున్నాడు. గ్లైకోప్రోటీన్ హార్మోన్లు ఏంటి అంటాడు. సో ఎఫ్ఎస్హెచ్,
TSH అదేవిధంగా LH అండి. కంపల్సరీ దేనికి రిలవెంట్ ఇక్కడ మనకి 3 గ్రూప్స్ ఇక్కడ పెప్టైడ్ ప్రోటీన్ హార్మోన్స్లో ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కమింగ్ టు స్టిరాయిడల్ హార్మోన్స్. సో ఇవి వచ్చేసి ఏంటంటే కొలెస్ట్రాల్ ఉత్పన్నాలు. క్రింది వాటిలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్లు ఏంటి అంటాడు. కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, టెస్టోస్టిరాన్, ఈస్ట్రాడియోల్ అండ్ అదేవిధంగా ప్రొజెస్ట్రాన్. ఆల్మోస్ట్ ఆల్ ది 6 హార్మోన్స్ ఆర్ స్టిరాయిడల్ హార్మోన్లే. 6 హార్మోన్లన్నీ కూడా ఇక్కడ స్టిరాయిడల్ హార్మోన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కంపల్సరీ సో ఎగ్జాంపుల్స్ ఏవైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇక్కడ మరి ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా వచ్చేసి మీరు ఎలా చదవాలి ఓవరాల్గా నేను మళ్ళీ ఒకసారి చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి. రైట్, ఎలా చదవాలి ఇంటర్మీడియట్ అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్టరీ పార్ట్లో ఉన్నటువంటి సైంటిస్ట్ కావచ్చు, అతని యొక్క హిస్టరీ కావచ్చు, సో అతడు చేసినటువంటి సేవలు కావచ్చు అండ్ అదేవిధంగా అతని గురించి హిస్టరీ ఏమన్నా ఉండలేదు తప్పకుండా చదవండి. అదేవిధంగా అతను రాసినటువంటి గ్రంథాలు ఉంటాయి, కంపల్సరీ గ్రంథాలు చదవండి. ఓకేనా. అండ్ రెండవ అంశం, ఇది ఒకటో అంశం. రెండవ అంశం కాన్సెప్ట్ని చాలా క్లియర్గా చదవండి. కాన్సెప్ట్ని చాలా క్లియర్గా చదవాల్సి అర్థం చేసుకుంటూ, చాలా క్లియర్గా అంటే అర్థం చేసుకుంటూ చదవండి. అర్థం చేసుకుంటూ చదవండి. అర్థం కాలేదనుకోండి కంపల్సరీ అక్కడ ఆగి మరీ అర్థం చేసుకుని చదవండి. ఓకేనా. మూడో అంశం కంపల్సరీ ఉదాహరణల పైన ఫోకస్ చేయండి. ఉదాహరణల పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. ఆ నాలుగో అంశం ఏంటి అని చూసినట్లయితే మీరు సాధ్యమైనన్ని క్వశ్చన్లు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. సాధ్యమైనన్ని క్వశ్చన్స్ అండి. ఒక్కొక్క పారాగ్రాఫ్ నుండి క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్, సాధ్యమైన క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్, హైలైటెడ్ వర్డ్స్ అండ్ హైలైటెడ్ వర్డ్స్ ఏవైతేనో హైలైటెడ్ వర్డ్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ హైలైటెడ్ వర్డ్స్ బ్యాక్ అంటే దాని వెనుక ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, అదేవిధంగా దాని వెనుక ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్ ఏంటి. సో ఇవి చూసుకుంటూ సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు బ్రాకెట్లో ఇవ్వమన్నటువంటి ఇంగ్లీష్ టర్మ్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇవి పాటిస్తూ మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ వర్డ్స్ చదవండి. సో ఇలా ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు చదివినట్లయితే ఇంటర్మీడియట్ బుక్ అనేది పర్ఫెక్ట్గా అవుతారు. సో ఎలాంటి సందేహం లేకుండా పర్ఫెక్ట్ అయిపోతుంటారు. మీరు ఇంటర్మీడియట్ అనగానే పెద్ద భయపడాల్సిన పని అయితే లేదండి. అండ్ మోర్ ఎవర్ కోర్సులో అన్ని ఇంటర్మీడియట్ క్లాసులు ఉన్నాయండి, చూడండి ఒకసారి, అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ ఒకటో అరవై పాయింట్ అయితే తప్ప చాలా మిస్ అయితే ఏం కాలేదండి. సో ఒకసారి చూడండి, మీకు అన్నీ కూడా ఇంటర్మీడియట్ క్లాసులు అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి. అండ్ ఈ రకంగా చదవండి. కోర్ కాన్సెప్ట్, కీవర్డ్స్ ఏంటి, సైంటిస్ట్ల గురించి చూడండి. అండ్ తెలుగు మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ వర్డ్స్ పైన ఫోకస్ చేయండి. ఇలా చదువుకుంటూ వెళ్తే ఇంటర్మీడియట్ బుక్స్ అయినా పర్ఫెక్ట్ అవుతారు. సో ఇంటర్మీడియట్ సిలబస్ ఇంత ఉంది అంత ఉంది, ఎన్ని బుక్లు చదవాలనేసి వరీ కావాల్సింది ఏం లేదు. కేవలం స్కూల్ బుక్స్ అయితేనే మీరు స్కూల్ బుక్స్ ఏ మేరకు చదువుతున్నారు, ఏ మేరకు అబ్జర్వ్ చేస్తున్నారు కూడా ఎగ్జామినర్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, గమనించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్ బుక్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంటర్మీడియట్ బుక్స్ నుండి అయితే మాత్రం కోర్ కాన్సెప్ట్, కీవర్డ్స్ అండి, ఇంతకుమించి ఎక్కడికి వెళ్ళిపోడు. సో దీని గురించి వరి కావాల్సింది రిపీటెడ్గా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. మెయిన్ ఏంటంటే అర్థం చేసుకుంటూ చదవండి. పైన చదువుకుంటూ పోతే మాత్రం ఇంటర్మీడియట్కి అంత హార్డ్ ఏది ఉండదు. సో అర్థం చేసుకుంటే ఇంటర్మీడియట్ ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం వేరుగా ఉంటుంది. సో అలా ఎంజాయ్ చేస్తూ చదువుకోండి, ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయడానికి ప్రయత్నించండి. అండ్ డిస్క్రిప్షన్లో ప్లే స్టోర్లో మన కేకేబైల్ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిఎస్సికి సంబంధించిన అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి, దెన్ ఇఫ్ అట్ ఆల్ మీకు బాగా అనిపిస్తే దెన్ యూ గోన్ ఫర్ ద కోర్స్. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా వాళ్ళు జాబ్స్ కొట్టేటప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ మనకు షేర్ చేయడం జరిగింది పిక్స్ అన్నీ కూడా. సో వీళ్ళందరూ కేవలం ఎక్కడికి పోకుండా ఇంట్లో కూర్చొని మన ఛానల్ని ఫాలో అవుతూ సో చదివిన వాళ్ళే అండి. సో వాళ్ళు చదివేసి జాబ్ కొట్టడం జరిగింది. నెక్స్ట్ మీరు అందరూ కూడా ఈ ప్లేస్లో ఉంటారని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఉన్నాను. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.